ఉదయాన్నే టిఫిన్ చేసినా అలా బయటకు రాగానే మళ్ళీ ఏదో తినాలని మనసు మారాన్ చేయడం సహజమే. మనసు లాగగానే కంటి ముందు అందంగా కనిపించే ఆహార పదార్థాల నుంచి ఏదో ఒకదాన్ని లాగించేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు మంచిది? ఇలా ప్రతిసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. చాలా మంది ఒకేసారి ఎక్కువగా తింటారు. ఈ అలవాటు ఉన్నవారు తాము తినేదాన్ని నియంత్రించుకోలేరు. ఆరోగ్య సమస్య కనిపించే వరకు ఆకలిగా ఉన్నామంటూ ఏదో ఒకటి ఒంటరిగా ఉంటూ తింటుంటారు. వీరి ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల కంట పడకుండా జాగ్రత్త పడుతూ మరో మార్గంలో తింటుంటారు. కాబట్టి ప్రతిసారి ఏదో ఒకటి తినాలనిపిస్తే అది క్రమంగా ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉందనే విషయాన్ని గమనించాలి. ఈ సమస్య మరీ ఎక్కువైతే వైద్యుల్ని సంప్రదించాలి. పదే పదే ఆకలేయటం అనేది ఈ మధ్యలో మనం కొద్ది మందిలో ఈ విషయాన్ని మనం వింటుంటాం. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని మనం రెండు విధానాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సహజ పరిస్థితుల్లోని ఆకలి బాగా పెరగటం, అంటే దీన్ని మనం ఫిజియలాజికల్ కండిషన్స్లో ఆకలి పెరగటంగా మనం గుర్తిస్తుంటాం. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే ఎప్పుడైతే శరీరానికి ఆహారం యొక్క అవసరం పెరుగుతుందో లేదా శరీరంలో ఆహారం యొక్క వినియోగం పెరుగుతుందో అప్పుడు మనం ఇలాంటి పరిస్థితి చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఆడవాళ్లలో గర్భిణీ అవస్థ. మొదటి నెల నుంచి కూడా తిన్న వెంటనే ఆకలి బాగా పెరగటం, మళ్ళీ మళ్ళీ తినాలనిపించటం, ఇటువంటి లక్షణాలు మనకు కనపడుతుంటాయి. సో వాళ్ళు బేబీలో సగటున ఒక గర్భిణీ స్త్రీ కనీసం 6 నుంచి 10 కేజీల వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఇంత బరువులో కనీసం ఒక 2.5 నుంచి 3 కేజీలు బేబీ బరువు అనేది ఉంటుంటుంది. ప్లస్ బేబీలో ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంటుంది. దీనికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకోవడానికి శరీరం ఆకలి పెంచి తద్వారా గర్భిణీ స్త్రీలను ఎక్కువగా తినేటట్టు చేస్తుంటుంది. సో ఇది ఫిజియలాజికల్, ఇది జబ్బులా మనం ఎప్పుడూ కన్సిడర్ చేయకూడదు. అలానే బాగా వ్యాయామం చేస్తున్నటువంటి వాళ్ళలో, మెయిన్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళలో కానివ్వండి, లేదా ఈవెన్ కొన్ని యోగ ప్రక్రియలు, ఇప్పుడు అగ్నిని ఉద్దీపనం చేసేటువంటి భస్త్రిక ఇట్లాంటి ప్రక్రియలు చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా మనం కొన్నిసార్లు ఆకలి బాగా పెరగటం మనం చూస్తుంటాం. సో ఇటువంటి వాళ్ళల్లో వాళ్ళ ఆహారం యొక్క వినియోగం పెరిగింది కనుక ఇదే పరిస్థితి మనం వ్యాయామం బాగా చేస్తున్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్లో కానివ్వండి, ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువగా చేసేటువంటి కార్మికుల్లో కానివ్వండి, కర్షకుల్లో కానివ్వండి, ఇటువంటి వాళ్ళల్లో కూడా మనం ఆకలి మాటిమాటికి వేయటం అనేది మనం గమనిస్తుంటాం. అతిగా తినడం అనే రుగ్మత అన్ని వర్గాల వారిలో కనిపిస్తుంది. పురుషుల్లో కన్నా మహిళల్లో అధికంగా ఉంటుంది. పురుషుల్లో మధ్య వయస్కుల్లో ఈ రకం రుగ్మతను మనం చూడొచ్చు. అతిగా తినే వారిలో ఊబకాయం సమస్య వేధిస్తుంది. ఇలాంటి వారిలో గుండె సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రుగ్మత కలిగి ఉన్నవారు నిరాశ, ఆందోళన, బైపోలార్ డిజార్డర్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కూడా కనిపిస్తాయి. అలాగే నిద్ర సంబంధ సమస్యలు, ఆత్మగౌరవ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. షుగర్ బాగా తక్కువగా అయిపోవటం, హైపోగ్లైసీమియా, ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో రకరకాలుగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ కోసం వాడేటువంటి మాత్రలు వాటి డోసేజ్ పెరగటం వలన కానీ, లేదా ఇన్సులిన్ మోతాదు పెంచటం వల్ల కానీ, లేదా వేరే మందు కలిపి వేసుకోవటం వల్ల దాని ప్రభావం వల్ల కానీ, నొప్పి బిళ్ళల లాంటి మందుల ప్రభావం వల్ల కానీ, లేదా లివర్ కానీ కిడ్నీ జబ్బులు అదనంగా వచ్చి పడినప్పుడు కానీ, ఇలా రకరకాల పరిస్థితుల్లో షుగర్ డౌన్ అవటం జరుగుతుంది. షుగర్ డౌన్ అయినప్పుడు కూడా వెంటనే ఆకలి తినాలి, అంతకుముందే తినున్నా మళ్ళీ తినాలి, లేకపోతే కాళ్ళు చేతులు వణకటం, నీరసం రావటం, చలి చెమటలు పట్టడం, ఇటువంటి లక్షణాలు మనకు కనబడుతుంటాయి. ఈ రెండు కాకుండా థైరాయిడ్ జబ్బుల్లో కూడా, థైరాయిడ్ బాగా ఎక్కువైనప్పుడు, హైపర్ థైరాయిడిజం అనే జబ్బులో కూడా ఆకలి డిస్ప్రపోర్షన్గా పెరగడం మనం గమనిస్తుంటాం. కానీ దాంతోపాటు ఒళ్ళెప్పుడూ వేడిగా ఉండటం, ఎంత తిన్నా సన్నగా ఉండటం లేదా బరువు తగ్గుతూ ఉండటము, గుండె దడ కలిగి ఉండటము, తిన్న వెంటనే మోషన్ లాగా అవుతుండటము, ఇటువంటి వేరే లక్షణాలతో కూడా కూడుకొని ఉంటారు. స్ట్రెస్లో కొంతమంది అధికంగా తింటూ ఉంటారు, ఇది కూడా మనం గమనిస్తుంటాం. అలా కాకుండా మనం తినే ఆహారాన్ని బట్టి, మనం తినే ఆహారంలో పులుపు కానివ్వండి, ఉప్పు కానివ్వండి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ లాంటి ఆహారం కానివ్వండి, పచ్చళ్ళ లాంటివి కానివ్వండి, వీటికి ఆకలిని పెంచే గుణం ఉంటుంది కనుక, యాసిడ్ సెక్రీషన్ని పెంచే గుణం ఉంటుంది కనుక తిన్న వెంటనే మళ్ళీ ఆకలేసి ఇంకా తినాలి అనేటువంటి ఇది కూడా మనం గమనిస్తుంటాం.
కొద్దిగా హైపర్ ఎసిడిటీ ఉన్నటువంటి పేషెంట్స్లో, అసిడిటీ ఉన్న వాళ్ళల్లో కూడా తిన్న వెంటనే కడుపులో ఖాళీగా ఉండటం, ఏదో తినాలనిపించటం, కడుపులో మంటలా ఉండటం మనం గమనిస్తుంటాం. సో పదే పదే ఆకలి వేయటం అనేది కొన్ని సహజమైన పరిస్థితుల్లోనూ, అనేక రకాలైనటువంటి జబ్బుల్లోనూ, జీర్ణకోశానికి సంబంధించినవి కానివ్వండి, ఎండోక్రైన్ సిస్టమ్ సంబంధించినవి కానివ్వండి, మానసికంగా సంబంధించినటువంటి జబ్బులు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆకలి అనేది పదే పదే వేయటం జరుగుతుంటుంది. అతిగా తినే రుగ్మతకు గల కారణాలు ఇంతవరకు బయటపడలేదు. అతిగా తినే రుగ్మత నుంచి బయటపడొచ్చు. అతిగా తినే అలవాటున్నవారు మెల్లగా తింటూ ఎక్కువసేపు నమలాలి. తినేప్పుడు టీవీ చూడటం, మొబైల్స్ పై పనిచేయటం మానుకోవాలి. అతిగా తినే ఆహారాల తీరుతెన్నుల్ని గమనిస్తూ డైరీలో నోట్ చేసుకోవాలి. పీచు పదార్థాలు, నీరు, ప్రోటీన్లు ఉన్న పదార్థాలను బాగా తినాలి. క్యాలరీలకు దూరంగా ఉండాలి. బాగా నిద్రపోయేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. నిత్యం అరగంటకు పైగా వ్యాయామం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ రుగ్మతకు దూరంగా ఉండవచ్చు. అతిగా తినే రుగ్మత కలిగి ఉంటే ఆ విషయాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియపరచాలి. ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో తింటూ అతిగా తినకుండా జాగ్రత్త పడొచ్చు. నేటి నుంచి మీరు ఈ పద్ధతిని పాటించి అతిగా తినడం అనే రుగ్మత నుంచి బయటపడండి.